చాలయ్యా జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే ప్రతి మలుపు నీ చిత్తమే పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే పాగెదా నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రైజ్ లార్డ్ హల్లెలూయా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలంపులు తపనయువన్నీ అన్నీయు నీవెరిగి ఉన్నావు తలంపులు తపనయువన్నీ అన్నీయు నీవెరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు ధన్యవాదం
యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు దేవా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పిండములయుండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా పిండములయుండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా విచిత్రముగా నిర్మించితివే ఆశ్చర్యమే కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితివే ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నేరేచిండుట కూర్చుండుట నేరేచిండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా హల్లెలూయా అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు
ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీళ్లు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీళ్లు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడచున్నా. సింహాలని ఎదుటే మింగివేయ నిలచిన నాకియేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీళ్లు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీళ్లు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమేమీ లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులొస్తాయనే నిరీక్షణే లేకున్నా, మానది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మానది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. సమృద్ధితో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీళ్లు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీళ్లు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఒంటరి పోరాటమే విసుగురేపినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన
సిగ్గుపడిన దేవుడు నిన్ను మరచిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీళ్లు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీళ్లు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీళ్లు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీళ్లు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీళ్లు తుడుచును హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి మరి గత కొన్ని నెలలుగా మరి 6 దైవజనులు అలాగే మరి కుటుంబాలతో కూడుకొని మనం ఇలా ప్రార్థించుకోవటానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈ సమయంలో మరి 6 దైవజనులు మరి ఇది మొదటిసారిగా ఈ రోజుతో మరి ఈ సంఖ్య మరి పూర్తి చేసుకొని మరలా 2వ సారిగా మనం కూడుకోవటానికి ప్రభు మనకి సహాయం చేయబోతున్నారు. కాబట్టి ఈరోజు మనము మన సహోదరుని యొక్క సంఘానికి అలాగే వారి కుటుంబానికి ఉన్న ప్రతి అవసరతని మరి దేవుడు ఇంతవరకు తీర్చుకుంటూ వచ్చారు. మన ముఖ్య ఉద్దేశం ఒకటే, మనం ఎక్కడ కూడుకొని ప్రార్థన చేస్తున్నామో ఆ దైవసేవుని యొక్క సంఘానికి కుటుంబానికి ఆ ప్రాంతానికి క్షేమాన్ని దేవుడు ఇవ్వాలన్నదే మన ఉద్దేశమై ఉన్నది. ఎందుకంటే ప్రియులరా, ప్రార్థనను మించిన ఆయుధం ఏమీ లేదని దైవజనులుగా మనకు బాగా తెలుసు. అందుకే సేవకులుగా మనం ఇతరులకి బోధించి మనం వాటి అనుభవాన్ని కోల్పోవటం అనేది అది చాలా ఇబ్బందికరమైన విషయం. అందుకే మన సంఘాలకి మనం ఎలాగూ మరి ప్రార్థన విధానం గురించి బోధిస్తున్నామో అది మన జీవితంలో ఖచ్చితంగా దాన్ని పాటించి మన సంఘాలకి చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం చూస్తామన్న మరి ఆలోచన మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు మన సహోదరుడు సురేష్ గారి కొరకు, సృజన కొరకు, వారి కుమార్తెలిద్దరి కొరకు, వారి తల్లి, అలాగే తన బంధువుల కొరకు, ప్రాముఖ్యంగా సంఘం కొరకు మనమందరం కూడా భారంగల హృదయంతో మరి ప్రార్థన చేయటానికి ఈ స్థలానికి వచ్చాం. కనుక మనల్ని ప్రేమతో ఆహ్వానించిన మన సహోదరుని కుటుంబానికి దేవుడు దీవెన కలుగు చేయనుగాక. అలాగే ఈ సమయంలో మన మధ్యలోనికి దైవజనులు మరి దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న మన సహోదరులు యేసుబాబు అన్న గారు మన మధ్యలో ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదం. నిజంగా సురేష్ గారికి ఇచ్చిన మంచి అలవాటు ఏంటంటే, ఎవరైనా దేవుని వాక్యాన్ని చక్కగా బోధించి దేవుని కొరకు ప్రయాసపడుతున్న వారంటే
నిజంగా వాళ్ళు చాలా ప్రేమ కలిగి ఉంటారండి. నేను సురేష్ గారిలో గమనించింది అదే. మరి దైవజనులు సురేష్ గారు కూడా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగినటువంటి అనుభవం ఆయనకు ఉంది. అందుకే తనకంటే ఆత్మీయ స్థితిలో ఎవరైతే బలంగా ఉన్నారో వారిని సహవాసంగా కలిగి ఉండటానికి సురేష్ గారు చాలా సంతోషపడతారు. మరి దానికి నిజంగా యేసుబాబు గారు ఈ పరిచర్య కొరకు కూడా ఎన్నో పర్యాయాలు రావటం, సంఘాన్ని బలపరచడం మరి మనం చూస్తున్నాము. కాబట్టి ఈరోజు మన మధ్యలో మనతో కూడా ఉండి మరి సహోదరుల ఆహ్వానాన్ని వారు అంగీకరించి వారికి ఉన్న సమయాన్ని ఇక్కడ గడపడానికి వచ్చినందుకు అన్నకి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ మరి ఈ సమయాన్ని మరి అన్నకి అప్పగిస్తున్నాం. వారు కొద్ది మాటలు మనతో చెప్పిన తర్వాత దైవజనులు ఏ విషయాలు అయితే చెప్తారో వాటి కొరకు మనం భారంగల హృదయంతో ప్రార్థన చేద్దాం. ఈ సమయాన్ని అన్నగారికి ఇస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ చక్కని దైవ సేవకుల కుటుంబ ప్రార్థన కూడికలోనికి మమ్మను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు తమ్ముడు సురేష్ గారికి ప్రత్యేక వందనాలు. అలాగనే నాతోటి దైవజనులు మీ అందరికీ దైవజనులందరూ కూడా ప్రత్యేక వందనాలు. మీ అందరిని ఇలా చూడటం చాలా సంతోషం. కారణం ఎందుకంటే లోకంలో మనకి ఎంతమంది ఉన్నా, బంధువులు స్నేహితులు ఎంతమంది ఉన్నా ఆత్మీయులను కలిసినప్పుడు కలిగేటువంటి ప్రేరణ వేరు. ఇనుము చేత ఇనుము పదును పెట్టబడును అని వాక్యంలో వ్రాయబడినట్లుగా దైవజనులుగా మరి మీరందరూ ఇలాగూ కలిసి ప్రతి నెల కూడుకొని ప్రార్థన చేయడం, అందులో మరి ఈ అల్పదాసును కూడా జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే మన ప్రార్థన ఇంతటితోనే ఆగిపోదు. తర్వాత కూడా జరిగేటువంటి ప్రార్థనలో కూడా తప్పక మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని అదే క్రమంలో మేము కూడా అనుదినం మీకోసం ప్రార్థన చేయలేకపోయినా ఏదో సందర్భంలో ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇది ఒక చక్కని అవకాశంగా నేను భావిస్తున్నాను. తమ్ముడు చెప్పారు అనే ఒక 5 లేక 10 నిమిషాలు మాత్రమే వాక్యానికి సమయం అని. ప్రసంగాలు చేయడానికి మనకి తెలియని ప్రసంగాలు ఏం కాదు. సేవకులంటే దేవుడు ఎవరికి ఇచ్చినటువంటి పరిచర్య భారాన్ని బట్టి మనం దేవుని పనిలో వాడబడుతున్నాం. హెచ్చు తగ్గులు అనేవి మన మధ్య ఏమి ఉండవు. కానీ సాధారణంగా నేనైనా మీరైనా ఎవరైనా మనకుండే ఒక అలవాటు ఏంటంటే మరి వినటం కంటే చెప్పడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తాం. కానీ వినడం కూడా మనకి చాలా ఆశీర్వాదకరం అనే సంగతి దైవజనులుగా మనం బాగుగా ఎరిగి ఉన్నాం. దైవ గ్రంథములో నుండి ఒక మాటను చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి. చాలు చాలు. ప్రియమైన దైవజనులారా, మరి ప్రతి నెల మీరు ఇలాగూ ప్రార్థన చేయడం అది చాలా ఆశీర్వాదకరమైన విషయం. కారణం ఎందుకంటే ఈ రోజుల్లో ప్రార్థించేవారు చాలా అరుదుగా కనబడుతున్న దినాలు. ప్రార్థన గురించి మనం ఎన్నో పాటలు పాడతాం, ప్రసంగాలు చేస్తాం, ఎన్నో మాటలు చెప్తాం. కానీ ప్రార్థించాలి అనే సమయానికి ఏదో ఒక బిజీ షెడ్యూల్ మనకి ఉన్న కారణాన్ని బట్టి చాలాసార్లు కొన్ని రోజులే ప్రార్థన చేయకుండా గడిపేసిన దినాలు మన సేవా జీవితంలో ఉండే ఉంటాయి ఖచ్చితంగా. అప్పుడు దేవుడు ఏదో రకంగా మరలా మనల్ని రేపడానికి ఏదో ఒక సమస్య బలహీనతో ఎదురై మరలా తిరిగి మనం ఛార్జ్ అవ్వడానికి మరి దేవుడు కృప చూపుతున్నాడు. ఈ అంశ దినాలలో ప్రసంగాల కంటే కూడా
ప్రార్థనకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘాలలో కూడా పాటలకి, కొన్ని సంఘాల్లో వాక్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత ప్రార్థనకు ఉండదు. కానీ ప్రార్థన వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అని అంటే, దేవాది దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నా కాపరులు పశుప్రాయులై ఉన్నారు, వారు యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు, వారి మందలన్నీ చెదిరిపోతున్నాయి అన్నాడు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో తండ్రి అయినటువంటి యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఒక పనిని అతనికి అప్పగించి పంపుతున్నాడు. ఏంటి ఆ పని అంటే, ఒకటి సహోదరుల క్షేమం, రెండు మందక్షేమం. మనం కూడా ఇదే విషయాన్ని ఊపిరిగా కలిగి సేవలో ముందుకు వెళ్తున్నాం. ఒకటి సహోదరుల క్షేమం, వారు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. రెండు మందక్షేమం, దేవుడు మనల్ని ప్రేమించి మన పరిధిలో కొంత మందను అనగా దేవుని పిల్లలను మనకు అప్పగించాడు. అనుదినము మనం చేస్తున్న పని ఏంటంటే, ఈ మంద క్షేమము కొరకై అహర్నిశలు ప్రయాసపడుతున్నాం. చాలాసార్లు మన కుటుంబం కొరకు మనం బాధపడిన దానికంటే, మనము ఇబ్బంది పడిన దానికంటే, కుటుంబం కోసం మనం ఏడ్చిన రోజుల కంటే, మంద కొరకు, సంఘం కొరకు ఏడ్చిన దినాలే మన జీవితంలో ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే, ఒక బాధ్యత కలిగి మనం దేవుని పని చేస్తున్నాం. ఈ దేవుని పనిలో ఒక మాట చెప్తున్నది ఏంటంటే, సంఘము అంటే యేసయ్య భార్య. సంఘం అంటే యేసయ్య భార్యని మనకు అప్పగించాడు. వెళ్ళాడు, ఆయన భార్యను మనకు అప్పగించాడంటే మనల్ని ఎంతగా నమ్మాడైనా. ఎవరి భార్యనైనా ఇంకోరికి అప్పగించి ఎవరైనా వెళ్తారంటే అది సాధ్యం కాదు. ఎంతో నమ్మకత్వం ఉంటేనే కానీ. ఇప్పుడు సంఘాన్ని మనకు అప్పగించాడంటే ఆయన మనల్ని ఎంతగా నమ్మాడో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ సంఘం క్షేమం కొరకై ప్రయాసపడాలి. మంద క్షేమం, సహోదరుల క్షేమం. ఈ రోజున చాలా సంఘాలు, చాలా మంది దైవజనులు అనే మాట ఏంటంటే, వస్తే రండి, పోతే పోండి, మీరు కాకపోతే ఇంకొకరు, ఇక్కడ కాకపోతే ఇంకో చోటుకి సేవ చేస్తాను. కాదు కాదు, ఇక్కడ నువ్వు అవసరమనే దేవుడు ఇక్కడ మనల్ని ఉంచాడు. ఈ సంఘములో పరిచర్య నీ ద్వారానే జరుగుతుంది. దైవజనులుగా దేవుడు మనకి ఇక్కడ ఒక బాధ్యతను అప్పగించాడు. నేను చాలాసార్లు దేవుని సందులో ప్రార్థన చేశాను, ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, ఏదైనా సువార్త లేని ప్రాంతానికి నన్ను పంపించేయి అని చాలాసార్లు ప్రార్థన చేసిన ప్రతిసారి ప్రభు ఇచ్చే సమాధానం ఒకటే, నేను ఇక్కడ నిన్ను ఏర్పాటు చేశాను. శ్రమ అయిన, బాధ అయిన, కష్టమైన ఇక్కడే పరిచర్య చేయాలి. కాబట్టి ఈ రోజున మనకు అప్పగించినటువంటి సంఘ విషయంలో ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాం? సంఘములో రకరకాలైన వ్యక్తులు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. అయితే మన మట్టుకు మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే పౌలు భక్తుడు చెప్తాడు అపోస్తలుల కార్యముల గ్రంథంలో, మనం వాక్యాన్ని పరిశీలన చేస్తే చూడండి, 20వ అధ్యాయం 28వ వచనం. సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మును అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియో మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి, అవట మందను కనికరింపవు అన్నాడు. కాబట్టి మనకు అప్పగించిన ఈ మందను కాయటంలో మనకేముండాలంటే జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త. చాలా సంఘాలు ఎక్కడ బలహీనమై పాడిపోయాయి అంటే, ప్రియులారా, దైవజనులారా వినండి, ఈరోజు దేవుడు మనల్ని అంచెలంచెలుగా వాడుకోవడం ప్రారంభిస్తున్నాడు.
వాడుకునే క్రమంలో అపవాది ఏం చేస్తాడంటే క్రమాలలో కూడా మనల్ని లేకుండా చేసేంత బిజీ షెడ్యూల్లోకి తీసుకెళ్ళిపోతాడు. అంటే శనివారం, బుధవారము, మరొక వారము మనకి సంఘ క్రమాలు ఉంటాయి కదా, ఆ క్రమాలలో కూడా మనము ఉండలేనంత, అంటే మన మనస్సు ఎలా ఉంటుందంటే ఇక్కడ నుండి ఈ 10 మందికి బోధించడం కంటే బయటికి వెళ్తే ఒక 100 మందికి బోధించేటువంటి కృప దేవుడు ఇచ్చాడని మనం అనుకుంటే అపవాది దాన్ని అస్త్రంగా తీసుకొని ఇక్కడున్న ఈ 10 మందిని చెదరగొడతాడు. అది నేను స్వయంగా నా సేవలో అనుభవించాను. అనుభవించిన తర్వాత దేవుని గద్దింపును బట్టి మరలా సరి చేసుకొని ఈ రోజున దేవుని పరిచర్యలో ముందుకి కొనసాగుతున్నాను. దైవజనులుగా మనము ఒక గ్రహింపు కలిగి సహోదరుల క్షేమము మందక్షేమం, లోకములో ఉన్నటువంటి వారు మన సహోదరులైన వారు అనేక మంది మనకి విరోధమైనటువంటి ఆలోచనలు చేస్తున్న అనుదినము మనం చేసే పని ఏంటంటే వారి కోసం ప్రార్థన చేయడం. నిజంగా మీకు ఒక మాట చెప్తాను, ఎంత అద్భుత దేవుడు మన దేవుడు అంటే చనిపోయిన 27 మందిలో ఒక ఆయన క్రైస్తవుడు, ఆయన మీద కూడా తుపాకీ పెట్టి ఇదిగో మా దేవునికి సంబంధించినటువంటిది చదవమంటానన్నా అంట, నేను చావనన్నా తెచ్చిపోతాను కానీ నేను క్రిస్టియన్ని, నేను మాత్రం మీరు చెప్పినట్టుగా. ఒకవేళ ఇంతమందిని చంపేసి క్రైస్తవుని ఉపదేశిస్తే అంత దారుణంగా ఆళ్ళళ్ళు ఉంటే అన్నట్టుగా క్రియేట్ చేసేవాళ్ళు. పైగా ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే బీజేపీ ఎవరినైతే నమ్మి జమ్మూలో ఈ పగ్గాలు అప్పగించిందో వాడే ఉగ్రవాదికి స్థావరాన్ని ఇచ్చాడు. అంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే కొన్ని విషయాలు ఆయనకి బాగా తెలుసు కాబట్టే తన కార్యాలను ఆయన అద్భుత రీతిలో మలుస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం ఈ పరిస్థితుల గురించి ప్రార్థన చేయాలి. లోకములో ఉన్నవారు కూడా వారు ఎవరో కాదు, వారు కూడా మన సహోదరులే. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి, వారి మార్పు కొరకు ప్రార్థన చేయాలి. వారు కూడా దేవుని వైపు త్రిప్పబడేటట్లుగా, ముఖ్యంగా వారు కూడా క్షేమంగా ఉండాలి. వారు ఎలా ఉండాలి? క్షేమంగా ఉండాలి, ప్రభు వైపు తిరగాలి. ఈ 2 విషయాలు దైవజనులకు మనం జ్ఞాపకం చేసుకొని ముందు కొనసాగినప్పుడు మన సేవా పరిచర్యలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి. అట్టి కృపను ప్రభు మనందరికీ దయచేసి దీవించును గాక. ఆమేన్. సంబంధించినటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మరి తక్కువ సమయంలోనే రత్నాలు లాంటి మరి మాటలు మనకు అందించి, నిజంగా మనకి ఏది అవసరమో చెప్పాలంటే చాలా విషయాలు దైవజనులు చెప్పగలరు, కానీ నిజంగా మన ప్రాముఖ్యంగా మన సహవాసాల్లో మనం వీటిని ఎదుర్కోగలుగుతున్నామో నిజంగా కళ్ళకు కట్టినట్టుగా నాకు చాలా ఈ విషయాలు ప్రభు నాతోనే మాట్లాడినట్టు నాకు అనిపించింది. దేవుని స్తోత్రం. నిజమేనండి, దేవుడు మన పరిస్థితులు ఎరిగి ఆత్మదేవుడు కాబట్టి మనం ఏ కండిషన్లో ఉన్నామో, ఎలాంటి స్థితిగతులు గుండా ప్రయాణం చేస్తున్నామో అవన్నీ ఎరిగిన దేవుడు కాబట్టి మనకి ఎప్పటికప్పుడే నూతనమైన మన్నానిచ్చి పోషించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. నిజంగా ఈ మాటలు నాకు అవసరం. మరి మీకు ఎంతమందికి ఈ హృదయాన్ని తాకినాయో నాకు తెలియదు, కానీ మరి ఇంకా కాసేపు చెప్తే బాగుండేదేమనిపించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అన్నకిచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ, అనేక సార్లు మేము కూడా మరి మా సహవాసాల్లోకి పిలుచుకున్నప్పుడు అన్నగారు వచ్చి మాకు కూడా కొన్ని మాటలు చెప్పాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వీలుంటే దేవుని స్తోత్రం కలిగింది. నిజమే, దేవుని వాక్యం మనందరికీ తెలుసు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. మాయిదారు జబ్బు ఏంటంటే మనల్నే కలవనివాడు సైతాన్ని కూడా. ఏమండి, మరి సమయాన్ని ఎంత వ్యర్థంగా పాడు చేసుకుంటామో, వేస్ట్ వాళ్ళతో ఎక్కువగా మనం ఫెలోషిప్ చేస్తాం. నేను అంటాను, అందరితో సహవాసం చేయాల్సినంత అవసరం లేదు. అలాగని
దేవుని కృపలో ఉన్న వాళ్ళతో సహవాసం చేయకపోవడం అది మన దురదృష్టం అండి. నాకు మొదటి నుంచి ప్రియులరా ప్రభువును రక్షించిన తర్వాత నాకు ఎవరైనా ఆత్మీయంగా మంచి స్థితిలో ఉన్నారంటే వాళ్ళ పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఎవరైనా కానీ, నాకంటే వయసులో చిన్నోళ్ళైనా మరి ఎవరైనా ఏ సహవాసమైనా కావచ్చు, ఒక ఆత్మీయ స్థితిలో ఒక దైవజనం నడిపించబడుతున్నారంటే వారితో స్నేహం చేస్తే ఏమండి వాళ్ళ అనుభవాలు మనకు వస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం ఎట్లాగో యేసు ప్రభు పాదాల దగ్గర నేర్చుకునే అలవాటు మనందరికీ ఉంది. అలాగని మరి దేవుని కృపలో ఉన్న దైవజనులతో కూడా కొంచెం సహవాసం కలిగి ఉండటం మనకి ఎంతైనా మంచిది. అలాంటి వారిలో అన్నగారు కూడా, యేసుబాబు గారు కూడా ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో సురేష్ గారు మనతో కొన్ని విషయాలు చెప్తారు. తర్వాత మనం ప్రార్థన సాగి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతి నెల ఈ రీతిగా మనందరం కూడా సమకూర్చబడి ఒకరినొకరు ఆదరించుకోవడానికి, బలపరచుకోవడానికి, మరి ఒకరికొకరు సహకారంగా ఉండటానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం అని నేను నమ్ముతున్నాను. మరి ఈ స్థలానికి ఆహ్వానించబడిన దేవజనులందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను, అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థన విన్నపాలు ఏంటంటే, 1 కుటుంబ క్షేమం కొరకు, 2 సంఘ క్షేమము, సంఘ అభివృద్ధి కొరకు, 3వదిగా మరి మధ్యకాలంలో దేవుని కృపలో నేను ఒకటే ప్రార్థించాను, ప్రభా నూతన వాహనాన్ని ఇచ్చావు, అది ఖాళీ ఉండకూడదు, నేను ఖాళీ ఉండకూడదని. మరి వాహనం కొన్న తర్వాత ఫస్ట్ టైం చాలా లాంగ్ జర్నీ మొన్న నిడదవల్లు దగ్గర చాగుళ్ళు వెళ్ళి రావడం జరిగింది. నేను ఒకటే అనుకున్నాను, ప్రభా మళ్ళీ నాకు బ్యాక్ పెయిన్ రాకూడదు, నాకు ఆరోగ్యం ఇస్తే నేను సేవలోనే నేను ఇట్లా ఎంత దూరమైనా బండి మీద వెళ్తాను, నీ కృప దయచే ప్రభు అని ప్రార్థన చేస్తే తెల్లవారు లేవలేనేమో అనుకున్నాను. కానీ ఎప్పట్లాగానే నేను ఆరోగ్యంగా లేచి తిరగడం జరిగింది. నాకు 3 గంటలు ఏకదాటిగా బండి ఆపకుండా జర్నీ చేశాను. నాకు ఎలాంటి బ్యాక్ పెయిన్ రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతి నెల ఈ నా కొరకు ప్రత్యేకంగా బ్యాక్ పెయిన్ కోసమే దైవజనురాలు ప్రార్థన చేస్తున్నారు. నిజంగా ఈ దైవజనుల సమక్షంలో నేను యొక్క సాక్ష్యం చెప్పగలను. 2వదిగా నూతన వాహనం కూడా తీసుకోవడం జరిగింది. నేను చిన్న సాక్ష్యం చెప్తున్నాను. 1 ఆరోగ్యపరంగా దేవుని కృప పొందుకున్నాను, 2 వాహనం విషయంలో కూడా నేను మేలు పొందుకున్నాను. అలాగే 3వదిగా మరి ఈ విధంగా నెలకొడికలో పాల్గొనటం ద్వారా మరి దేవుడు నన్ను ఇంకా అభివృద్ధి పరుస్తున్నారు. ఆయా సువార్త కుడికలకి మరి రేపు సాయంత్రం 27వ తారీఖు ఆఖరి రోజు సువార్త సభ ఈడూరు ప్రాంతంలో భీమవరం దగ్గర, మరి అక్కడ కూడా దేవుడు మరి బలంగా వాడుకోవాలని ప్రార్థించేయండి. ఇంకా ఎక్కువ ప్రార్థన వినపాలు అయితే ఏమి లేవు, కానీ కుటుంబ క్షేమం కొరకు, సంఘ క్షేమము, సంఘ అభివృద్ధి కొరకు, అలాగే మరి ఇల్లు రీమోడల్ చేయడం జరిగింది. నా దగ్గర అయితే రూపాయి లేదండి. మరి డ్వాకరా వచ్చిందని చెప్పేసి ఆ 4 లక్షలు డ్వాకరా డబ్బులన్నీ కూడా అయిపోగా మరలా బయట 1,50,000 అప్పు చేశాను. అప్పు అంటే నాకు చాలా టెన్షన్, చాలా భయం. రాజశేఖరయ్య గారి సంఘంలో దైవజనుడు అప్పు చేయకూడదని చెప్పాను. అప్పటి నుంచి అప్పు చేయడమే సరిపోయింది. అప్పటి నుంచి దైవజనుల దగ్గర మాట్లాడాలని కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. మరి ఈ ఆర్థికపరమైన సమస్య త్వరగా ఈ ఫైనల్స్ కూడా క్లియర్ అవ్వాలని ప్రార్థన చేయండి. బిడ్డల సంకీర్తన, సంగీత వారి ఆరోగ్యం కొరకు, వారి విషయంలో నా ప్రార్థన ఒకటే, వాళ్ళు మరి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మరి వాళ్ళు ముందే నేను అమ్మాయిని ఇచ్చిన అబ్బాయిని ఇచ్చిన నీ సేవలోనే ప్రభువా, నీ సేవలను వారు వాడబడాలి. నా పేర్లు కూడా అలాగే పెట్టడం జరిగింది, సంకీర్తన, సంగీత. వాళ్ళు ఏదో కలెక్టర్లు అయిపోవాలి, ఇంజనీర్లు అయిపోవాలని నాకు ఆశ లేదు. కానీ నాదొకటే ఆశ, చక్కగా బైబిల్ ప్రకటించాలి, చక్కగా దేవుని ఆరాధించాలి. కొంచెం అల్లరి ఎక్కువగా ఉంది, బాగా చదువు ఎక్కువగానే ఉంది, అల్లరి ఎక్కువగానే ఉంది. కాబట్టి ఆ పిల్లల్లో ఉన్న అల్లరాత్మ నుంచి విడుదల పొందాలని, ఏమంటే ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపడాలని, అనేకులకి మాదిరికరంగా నా పిల్లలు ఉండాలని. ఎందుకంటే నా భయం ఒకటే, కనిపించదు దొంగండి. చూడడానికి మగపిల్లలు ఎన్నో అంటారు, ఎన్రాళ్ళు. ఆడపిల్లలు ఇంటాను అంటారు, కానీ ఇన్నట్టే ఉంటారు ఎన్నో. ఇది నా అనుభవం అన్నమాట. ఎందుకంటే నా భయం ఏంటంటే, సమయలు గొప్ప దైవజనుడు కానీ పిల్లల్ని పట్టేసుకున్నాడు, ఏలి గొప్ప దైవజనుడు కానీ పిల్లల్ని పట్టేసుకున్నాడు. అది నా భయం. కాబట్టి మరి దైవజనులమైన అందరి పిల్లలు కూడా దేవుని బలమైన హస్తాల బలమైన పాత్రలుగా వాడబడాలని మనం ప్రార్థన చేద్దాం. బిషప్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేన దయాళుడి గారికి ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ గారు రండి, ఏసు రక్తమే చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మరి సమయాన్ని ప్రార్థన సమయానికి అప్పగిస్తున్నాను. సమయం 11 గంటల 15 నిమిషాలైంది. వేసవికాలం కనుక మరి పెందలగడ ముగించాలనే ప్రయత్నం. కాబట్టి కొంచెం మెలకువగలిగి, ఏమండి ఎలాగా మెలకువగలిగి, యుక్తి కలిగి, ఆత్మతో ప్రార్థన చేయాలని ప్రభునామంలో తెలియజేస్తున్నాను.
దేవునికి మహిమ కలుగునుగా. సిగ్నల్ వేస్తుంటే కొంచెం అభ్యంతరంగా ఉంటుంది మీకు, అందుకని అంతేనా? మొదటి నుంచి ప్రారంభం మరి సుధమ్మ గారు చేస్తారు.